హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను అశ్విని. ఈరోజు నేను మీకు ఒక సూపర్ కేక్ ని చూపిస్తున్నాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో మనం రెగ్యులర్ గా ఇంట్లో ఉండే వాటితోనే ఈ కేక్ ని ప్రిపేర్ చేస్తున్నాను. రెగ్యులర్ గా ఇంట్లో ఉండే వాటితోనే అని చెప్తున్నాను, కానీ యాక్చువల్ గా ఇవి ఇంట్లో మిగిలిపోయిన వాటితో ఈ కేక్ అనేది ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. అండ్ సింపుల్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ సింపుల్ కేక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ ఒక 3 చపాతీని, అంటే మిగిలిపోయిన చపాతీస్ ఉంటాయి కదా ఇంట్లో, వాటిని తీసుకున్నాను. అవునండి, ఈ రోజు మన కేకు ఈ మిగిలిపోయిన చపాతీలతోనే ప్రిపేర్ చేస్తున్నాము. సో ఇలా ఒక 3 చపాతీల్ని తీసుకొని మళ్ళీ డ్రై రోస్ట్ చేస్తున్నాను. ఇవి నైట్ చేసుకోగా మిగిలిపోయిన చపాతీస్ అన్నమాట. నేను వాటితోనే కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలా మళ్ళీ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇవి డ్రై రోస్ట్, అంటే గట్టిగా అయ్యేంత వరకు మనం ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ క్రిస్పీగా అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇలానే నేను మిగిలిన చపాతీల్ని కూడా కాలుస్తున్నాను. ఇలానే నేను మిగిలిన చపాతీల్ని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు రెండు వైపులా తిప్పుకుంటూ కాలుస్తున్నాను. సో ఇలా రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇవి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనము మిగిలిన ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లోపుగా మనము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 3/4 కప్పు వరకు పెరుగు వేస్తున్నాను అండ్ 1/2 కప్పు వరకు ఆయిల్ వేస్తున్నాను. ఇలా వేసేసుకొని ఈ రెండింటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. లమ్స్ ఏవి లేకుండా ఇలా నీట్ గా ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు పాలు వేస్తున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు. సో ఇలా పాలను కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనము ముందుగానే కాల్చి పక్కన పెట్టుకున్నాం కదా ఈ చపాతీల్ని ఇలా పీసెస్ గా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ పెద్ద చపాతీస్ కాబట్టి 3 తీసుకున్నాను. మీరు చిన్న చపాతీలు కనుక చేసినట్టయితే 4 చపాతీలు తీసుకున్నా పర్వాలేదు. సో ఇలా నేను చపాతీలు అన్నిటినీ కూడా వేసేసుకొని మూత పెట్టేసేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఇలా మొత్తం అన్నిటినీ కూడా వేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. ఇది అప్పుడు మనకు పొడిలాగా తయారవుతుంది. సో చూస్తున్నారు కదా, మనకు ఇలా పొడిలాగా తయారవుతుంది. చపాతీస్ అన్నిటినీ కూడా గ్రైండ్ చేసిన తర్వాత చూసారు కదా. ఇప్పుడు మనం ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ ని కూడా యాడ్ చేసుకుందాము. ఇందులోకి నేను 1/2 కప్పు వరకు గోధుమ పిండి వేస్తున్నాను అండ్ 1/2 కప్పు ప్లస్ 2 స్పూన్స్ షుగర్ ని వేస్తున్నాను. ఇలా షుగర్ ని కూడా యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా, 2 టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్, ఒక 4 యాలకుల్ని కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తున్నాను. మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేదు అంటే 1 టీ స్పూన్ వరకు మీరు బేకింగ్ సోడా కూడా యూస్ చేసుకోవచ్చు. మనం చపాతీలు రెగ్యులర్ గా గోధుమ పిండితో ప్రిపేర్ చేశాం కాబట్టి నేను మిగిలిన ఇంగ్రీడియంట్ కూడా గోధుమ పిండే తీసుకున్నాను. మీరు గ్రైండ్ చేసుకున్న చపాతీ పిండి 1/2 కప్పు తీసుకుంటే 1/2 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. సో మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా యాస్టీస్ గా వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ పెరుగు పాలు మిక్చర్ ఉంది కదా, అందులోకి కొద్దిగా ఈ పిండిని, అంటే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి చపాతీలు మిక్చర్ ఉంది కదా, అది కూడా కొద్దిగా ఇలా డ్రైన్ చేసుకుంటూ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మీరు గ్రైండ్ చేసిన చపాతీ పిండి 1/2 కప్ అయితే 1/2 కప్పు గోధుమ పిండి అయితే సరిపోతుంది. సో ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి. మిగిలినది తీసి పక్కన ఉంచేయండి. ఇలా వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేయాలి. ఇది మీకు కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది అంటే మీరు ఇంకొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. గోధుమ పిండి కాబట్టి వాటర్ ని ఎక్కువగా అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలా కొద్దిగా వేసుకుంటూ మనము కేక్ బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని ఇందులోకి నేను కొద్దిగా ఆయిల్ ని స్ప్రెడ్ చేస్తున్నాను. ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా పొడి పిండిని కూడా చల్లుకొని ఇలా మొత్తం అంతా కూడా కేక్ టిన్ రెడీ చేసేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకుని ఈ కేక్ బ్యాటర్ ని కూడా వేసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకొని నీట్ గా ఎయిర్ గ్యాప్స్ ఏవి లేకుండా ఒక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఈ లోపుగా మనము ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఒక స్టాండ్ పెట్టేసి కేక్ టిన్ కూడా పెట్టుకొని మూత పెట్టేసేసి ఒక 40 to 45 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లోనే బేక్ చేసుకోవాలి. సో ఒక 45 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, మనకు
సైడ్స్ కి అంటుకోవట్లేదు, కానీ మధ్యలో ఇంకా తడి అనేది తగులుతుంది. సో ఇంకొక 5 to 10 minutes పాటు లో ఫ్లేమ్ లోనే బేక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసేసి మళ్ళీ ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బేక్ చేసుకుంటే మనకు చూస్తున్నారు కదా కేక్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయింది. ఎక్కడ గుచ్చినా కూడా ఇలాంటి టూత్ పిక్ కానీ మీరు నైఫ్ తో కానీ ఎక్కడ గుచ్చినా కూడా ఏది అంటుకోకుండా వచ్చింది అంటే మీ కేక్ అనేది పర్ఫెక్ట్ గా బేక్ అయినట్టు. ఈ బేకింగ్ టైం అనేది మీరు తీసుకున్న టిన్ ని బట్టి, మీరు తీసుకున్న క్వాంటిటీస్ ని బట్టి టైమింగ్ అటు ఇటు చేంజ్ అవుతుంది. మీరు అడ్జస్ట్ చేసుకొని చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ కూడా మీరు ఏదైనా టూత్ పిక్ తో కానీ నైఫ్ తో కానీ గుచ్చినప్పుడు మీ దానికి ఏది అంటుకోకుండా నీట్ గా వచ్చింది అంటే మీ కేక్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టు. ఇలా తీసి పక్కన ఉంచుకున్న తర్వాత ఇది కంప్లీట్ గా చల్లగా అయిపోయిన తర్వాత కేక్ టిన్ నుంచి ఇలా రిమూవ్ చేయాలి. చూస్తున్నారు కదా ఎంత స్పాంజీగా ఉందో. ఇంకా నాది కొద్దిగా వెచ్చగా ఉంది, గోరువెచ్చగా ఉంది, అందుకే నాకు చేయి కాలుతుంది. సో ఇలా తీసి పక్కన ఉంచుకున్న తర్వాత పైన కొద్దిగా గట్టిగా ఉన్న పార్ట్ ని నేను తీసేస్తున్నాను. నా దగ్గర కేక్ కట్ చేసే నైఫ్ లేదు కాబట్టి నేను ఇలా థ్రెడ్ తో కట్ చేస్తున్నాను. థ్రెడ్ తో చేయడం వల్ల నీట్ గా వస్తుంది. సో చూసారు కదా మధ్యలో ఎయిర్ గ్యాప్స్ అనేది ఎంత బాగా ఫామ్ అయ్యి ఎంత స్పాంజీగా ఉందో. ఇలానే టేస్ట్ కూడా బాగుందండి, నాకు కూడా చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ మనం ఇది గోధుమ పిండితో ప్రిపేర్ చేశాం కాబట్టి హెల్త్ కూడా మంచిదే. మా బాబు అయితే చాలా ఇష్టంగా తినేసాడు, 2 pieces వరకు వాడే తినేసాడు. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను పైన కొద్దిగా చాక్లెట్ సిరప్ ని ఇలా స్ప్రెడ్ చేశాను. ఇలా స్ప్రెడ్ చేసుకుని పైన నేను కొద్దిగా కేక్ డెకరేషన్ కోసం యూజ్ చేసే స్ప్రింకిల్స్ ని వేస్తున్నాను, కొంచెం కలర్ఫుల్ గా కనిపించడానికి. అండ్ కొద్దిగా చాకో చిప్స్ ని కూడా వేస్తున్నాను. మీ దగ్గర ఉంది అంటే వేసుకోండి, లేకపోతే లేదు. బట్ నేను థంబ్నెయిల్ కోసం కాబట్టి ఇలా కేక్ డెకరేషన్ వి యూజ్ చేశాను. చూసారు కదా ఎంత సాఫ్ట్ గా ఉందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి. మనం ఇంట్లోనే మిగిలిపోయిన వాటితో ఈ కేక్ ప్రిపేర్ చేసినా కూడా, అండ్ గోధుమ పిండితో ప్రిపేర్ చేశాం కాబట్టి హెల్త్ కూడా మంచిదే. నేను పైన పార్ట్ ని మీకు తుంచి చూపిస్తున్నాను చూడండి, సాఫ్ట్ గా ఉంది కదా. పైన మాత్రం కొద్దిగా డ్రై అయింది. మీరు మిక్స్చర్ అనేది కేక్ బ్యాటర్ కలుపుకునేటప్పుడే కొద్దిగా మీరు అడ్జస్ట్ చేసుకోవాలి కేక్ బ్యాటర్ కి. అలా కలుపుకుంటే నీట్ గా వచ్చేస్తుంది కేక్ అనేది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.